మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ గ్రూప్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIV-LIVE1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు ఎండ్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్. ముందుగా, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న ఏకైక డెమోక్రటిక్ కంట్రీగా ప్రశంసించబడుతున్న టునీషియా తన డెమోక్రటిక్ స్టేటస్ నుండి ఆటోక్రటిక్ స్టేటస్ కి ఎలా దిగజారింది అన్న దాని గురించి మన ఈరోజు చర్చండి. అండ్ దాంట్లో తమ అనాలిసిస్ ని తెలపడానికి మానవవాదులైన గెస్ట్ విశ్వనాథ్ జయంతి గారు హైదరాబాద్ నుండి జాయిన్ అయ్యారు. ఆయన మన బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే యూట్యూబ్ షో నిర్వాహకులు. అలాగే మరొక గెస్ట్ ప్రముఖ అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ అండ్ అంబేద్కర్ రైట్ అయిన శ్రీకాంత్ చింతల గారు కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే. హలో అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరిద్దరు వినే ఉంటారండి, గత వారం నుండి తునీషియా అనే కంట్రీలో చాలా గందరగోళం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ 1.2 crores పాపులేషన్ ఉన్న కంట్రీ అది. అందులో ప్రెసిడెంట్ తను ఎమర్జెన్సీ పవర్స్ ని యూజ్ చేసుకుంటున్నానని చెప్పి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 80 ప్రకారం తను ఏదైనా చేయొచ్చు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ని లేకపోతే పార్లమెంట్ ని మొత్తాన్ని సస్పెండ్ చేసేసి తనే ఆటోక్రటిక్ లీడర్ గా కంట్రీని మార్చడం జరిగింది. అలాగే అంటే ఈ దీని వల్ల ఒక యాంగిల్లో చెప్పాలంటే ఇస్లామిక్ కంట్రీలో ఉన్న ఏకైక డెమోక్రటిక్ కంట్రీగా కీర్తించబడుతున్న మన తునీషియా కిందకి దిగజారిందని చెప్పొచ్చు. సో దీని గురించి అంటే ఇది ఎండ్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్ అని కూడా అంటున్నారు. సో విశ్వనాథ్ జయంత్ గారు, దీన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే మనం చాలా కంట్రీస్ చూస్తున్నామండి. మొన్న మనం ఆఫ్ఘనిస్తాన్ గురించి లాస్ట్ వీక్ ఎపిసోడ్ చేసినప్పుడు కూడా తాలిబాన్ల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో కొంత మేరకు డెమోక్రసీ పోతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే ఇరాన్ లో ఎలా జరిగింది, టర్కీ ఎలా మారిపోయింది అన్న ఎగ్జాంపుల్స్ చూసాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నారు ఈ రీసెంట్ కాలంలో? ఎందుకు మనం టునీషియా అన్న చాలా చిన్న కంట్రీ అని మాట్లాడుకునే దాని గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నారు? నిజంగా ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్, రైట్? yes అండి, కంటిన్యూ. ఓకే. నిజంగా ఒక టునీషియా అనే కంట్రీ గురించి మనం ఈ రోజు హ్యూమనిస్ట్ అవర్ లో మాట్లాడుకుంటున్నాము అనే విషయం యాక్చువల్ గా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా మంది ఆడియన్స్ కి. మన కంట్రీతో సంబంధం లేదు. టునీషియాలో మెజారిటీ ముస్లిం సున్నీ పాపులేషన్ ఉన్నారు, 98%. సో మనకి పెద్దగా డిప్లొమాటిక్ రిలేషన్స్ పెద్ద కంట్రీ కాదు మెయింటైన్ చేసుకునేలాగా. అట్లనే మనతో పాటు మన ఇండియా కానీ లేదంటే వేరే దేశాలతో కానీ అంత పెద్ద ట్రేడ్ గురించినటువంటి దాని గురించి కాదు. లేదా యూరోపియన్ కంట్రీస్ లాగాను, లేకపోతే మీకు ఈ ఏషియా పసిఫిక్ లో ఉన్న కంట్రీస్ లాగాను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేసెస్ ఉన్న ప్లేసెస్ అయితే కాదు. సో ఇవన్నీ కాదు. అయినా సరే మనం టునీషియా గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అంటే మనకి మన నేపథ్యం మనకి తెలుసు ఆల్రెడీ. నిన్న మొన్న ఏమైంది, టునీషియా అనేటటువంటి ఒక దేశం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం రద్దయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని, మంత్రిమండలిని తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. సో ఆర్టికల్ మీరు ఆల్రెడీ చెప్పారు. మన దేశంలో కూడా ఒకసారి ఎమర్జెన్సీ అయింది, దాని తర్వాత పరిణామాలు జరుగుతున్నాయి. సో దాని తర్వాత మనం మళ్ళీ మన దేశంలో డెమోక్రసీ అనేది రీస్టోర్ జరిగింది మన దాంట్లో. ఇప్పుడు ఈ టునీషియాలో డెమోక్రసీ రీస్టోర్ జరుగుతుందా లేదా
అసలు ఈ ఈ కంట్రీస్ లో డెమోక్రసీ అనేది లేకుండా ఉండేటటువంటి పూర్తిగా ఉండేటటువంటి లేకుండా ఉండేటటువంటి కంట్రీస్ లో ఎక్కువ ఆటోక్రటిక్ రూల్ కానీ లేకపోతే ఒక కింగ్ రూల్ కానీ అలవాటు పడినటువంటి మీకు సౌదీ అరేబియా తీసుకున్నా, కువైట్ తీసుకున్నా, లేదంటే దాని దగ్గరలో ఉన్నటువంటి ఏ కంట్రీ తీసుకున్నా సరే దాదాపు అన్ని కంట్రీస్ ఒక ఆటోక్రటిక్ ఒక పర్సన్, ఒక మోనార్క్ లేకపోతే ఒక కింగ్ రూల్ చేయడం, దాంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. సో ఇట్లాంటి దానికి అలవాటు పడిపోయిన సొసైటీస్ డెమోక్రసీ వైపు ఎట్లా వస్తాయి ఏంటి అనేది మనం ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అంతకు ముందు జరిగిన విషయాలు, ట్యునీషియా ఎందుకు ప్రత్యేకం, అలాగే మళ్ళీ డెమోక్రసీని రీస్టోర్ చేసే అవకాశం ఉందా లేదా ఏంటి, ఈ విషయాలు మనం ఈ రోజు మాట్లాడతాం. సో తప్పకుండా. మనకి ఏంటి అయితే ఏంటి, డెమోక్రసీ పోయింది, ప్రెసిడెంట్ వచ్చాడు, సింగిల్ మొనార్క్ వచ్చాడు అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి పోయింది అయితే ఏంటి అనేటటువంటి సింపుల్ గా మనకు అనిపిస్తా ఉంటది చాలా మంది మనకి. ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలుగా మన దేశంలో చూసుకున్నా సరే, మీకు ఇప్పుడు లేటెస్ట్ గా అంతకు ముందు జరిగినటువంటి యుఎస్ ఎలక్షన్స్ లో కానీ వేరే ఎక్కడైనా సరే ఒక వ్యక్తి కేంద్రంగా జరుగుతున్న ఎలక్షన్స్, లేదంటే అవి డెమోక్రసీ అయినా సరే ఆ టైప్ ఆఫ్ రూలింగ్, ఈ టైప్ ఆఫ్ దానికి మనకి చాలా కామన్ గా రాజకీయాలు ఆ కేంద్రీకరణ, అధికారం పూర్తిగా ఒకళ్ళ చేతిలో కేంద్రీకరణం అయిపోయినటువంటి మన సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి బాగా అలవాటు పడిపోయినాయి. మనం కూడా దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో అంటే టర్కీలో మిగిలిన అరేబియన్ దేశాల్లో జరుగుతున్నటువంటి టర్కీలో తర్వాత వేరే ఏది తీసుకున్నా సరే అంటే ఈ మధ్య కాలంలో వ్యక్తి కేంద్రంగా ఉన్నటువంటి సొసైటీ మనకు బాగా అలవాటైపోయింది. మన దేశంలో తీసుకున్నా సరే వేరే ఏ కంట్రీస్, చాలా కంట్రీస్ లో మనం చాలా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. అట్లానే దాని చుట్టుపక్కల ఈ ట్యునీషియా తీసుకుంటే ఒక ఇస్లామిక్ కంట్రీ, దాని దగ్గరలో ఉన్నటువంటి టర్కీ తీసుకున్నా సరే, వేరే రీసెంట్ టైమ్స్ లో మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మన జరిగిన విషయాలు ఇవన్నీ కూడా చూసుకుంటే టర్కీలో పూర్తిగా ప్రెసిడెన్షియల్ రూల్ దగ్గర అంటే ఎలక్షన్స్ అవన్నీ నామమాత్రంగా ఉన్నా సరే ప్రెసిడెంట్ రూల్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అక్కడ. అట్లానే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇదంతా ఏంటి, దీనికి ఇవంతా జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఈ ట్యునీషియాని అంత సీరియస్ గా తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే, అంటే ఈ ట్యునీషియా అనేది ఒక అరేబియన్ చిన్న కంట్రీ, దీని గొప్పతనం ఏంటి, మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే గానీ దాని విషయాలన్నీ మనకు తెలియదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం వెనక ఒక గొప్ప త్యాగం, దాని తర్వాత అదొక్కటి ఆ దేశంలోనే దాని యొక్క ప్రభావం ఆగిపోకుండా అది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిని ప్రభావితం చేసింది. దాదాపు 4 డిక్టేటర్లను గద్దెదించినటువంటి ఒక మూమెంట్ 2010 సంవత్సరంలో స్టార్ట్ అయింది. దాన్ని జాస్మిన్ రెవల్యూషన్ అంటారు యాక్చువల్గా. సో అది ట్యునీషియాలో స్టార్ట్ అయింది. అందుకని మనం ఈరోజు ఆ ట్యునీషియా గురించి మాట్లాడుకుంటాం. సో మిగిలిన కంట్రీస్ లో ఏదైతే ఫియర్ బ్యారియర్ అంటారు, ఒక ఆటోక్రటిక్ సొసైటీలో మనం ఏం చేస్తే ఏమవుతుంది, ఎంత మనం ఒక ప్రజల యొక్క మైండ్ సెట్ చూడండి. వాళ్ళకి జనరల్ గా ప్రజాస్వామ్య దేశాల్లో ఉండేటటువంటి హక్కులు కానీ, లేదంటే వాటికి కొన్ని ఉండేటటువంటి ప్రివిలేజెస్ కానీ ఇవేమి ఉండవు. ఏదైతే మనకి డిక్టేటర్షిప్ లో ఏదైతే కింగ్ ద్వారా మనకి హక్కులు ఉంటాయో, ఇవ్వబడతాయో, వాటిని మనకి ఒక దాన్ని ఏమంటారు, ఒక మానవ హక్కులు పూర్తిగా ఉండేటటువంటి సమాజంలో అయితే కాదు. సో ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగినా సరే చివరికి అది ఒక వ్యక్తి యొక్క లేదంటే ఒక సమూహం యొక్క ప్రాణాలకి హరించే విధంగా అక్కడ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి దేశంలో వీధిలోకి వచ్చి ప్రొటెస్ట్ చేసి ఒక నలుగురు, దాదాపు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లో ఉన్నటువంటి 4 డిక్టేటర్స్ కిందకి దింపినటువంటి స్ఫూర్తి ట్యునీషియా ఇవ్వగలిగింది.
సో అందుకని మనం ఈ టునేషియాని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగాను, అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి మూమెంట్ గాను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళినట్లయితే టునేషియాతో సహా అరేబియన్ బెల్ట్ లో, మీకు ఇది జనరల్ గా నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్, ఆ బెల్ట్ లో ఉన్నటువంటి దేశాలన్నీ పూర్తిగా నియంతృత్వ పాలనలో ఉంది. మీకు లిబియా తీసుకున్నా, మీ అక్కడ నుండి ప్రతిదీ, ఈజిప్ట్, అటువైపు ఆ నార్థన్ సైడ్ లో ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ మెనీ ఆఫ్ దెమ్, అటువైపు సిరియా గానీ, సముద్రానికి అవతల వైపు ఉన్నటువంటి సిరియా, మిగిలిన కంట్రీస్ లో కూడా జోర్డాన్, ఇవన్నీ కూడా ఇవన్నీ పూర్తిగా ఆటోక్రటిక్ రూలింగ్ లో ఉన్నాయి యాక్చువల్గా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే. సో అక్కడి నుండి 2010 సంవత్సరంలో డిసెంబర్ 12 అనుకుంటే, నాకు డేట్ పర్ఫెక్ట్ గా గుర్తులేదు, బట్ డిసెంబర్ లో మహమ్మద్ బువాజీజీ అనేటటువంటి ఒక సామాన్య ఫ్రూట్ వెండర్, అంటే మనకి వీధుల్లో బండ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకునేటటువంటి వెండర్ ఒక ఆయన చేసినటువంటి పని 1 నెల తిరగకుండానే ఆ దేశం యొక్క గతిని మార్చింది. ఆ మార్పు ఆ టునేషియాకి మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకి వ్యాపించి అన్ని దేశాలని ఇన్స్పైర్ చేసి మనం కూడా మన హక్కులను సాధించుకోవచ్చు, ఈ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, మనల్ని చంపేస్తారన్న భయం వీడి బయటికి వచ్చి వీధిలోకి వచ్చి గట్టిగా హక్కుల కోసం పోరాడచ్చు అనేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి మనం దాంట్లో ఉంటుంది. సో ఆ అన్నిటికి వ్యాపించి దశాబ్దాలుగా ఉన్నటువంటి నియంతృత్వ పరిపాలన, నిరంకుశ పరిపాలన కి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాయిస్ ని బయటికి తీసుకురావడానికి ఇది కారణమైంది. సో టునేషియాలో ఏం జరిగింది అంటే, ఒక 23 సంవత్సరాల నుంచి తిరుగులేని ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బెన్ అలీ అనేటటువంటి ఆయన్ని గద్దెదించడం జరిగింది. అతను 16 రోజుల్లో 17 రోజుల్లోనూ 3 వారాలు అనుకోండి, ఒక 3 వారాల్లో అరేబియా దేశానికి, సౌదీ అరేబియా దేశానికి పారిపోయాడు అక్కడి నుండి. సో దాని తర్వాత ఈజిప్ట్ లో ఏం జరిగింది అంటే, ఈజిప్ట్ లో ఉన్నటువంటి నియంత హోస్లీ ముబారక్, ఈయనని 18 రోజుల్లో దించారు. ఈ ప్రజా పోరాటాలు ఏవైతే ఏ స్థాయికి ఉన్నాయంటే చూడండి, ఫస్ట్ది 3 వారాలు తీసుకుంటే ఇది 18 రోజుల్లో, తర్వాత దించడం జరిగింది. లిబియాలో మహమ్మద్ గడాఫీ, ఆ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి నియంతల్లో పేరెన్నకి కలిగినటువంటి నియంత ఎవరు అంటే మహమ్మద్ గడాఫీ. ఆయన్ని ఈ ప్రజల ముందుండి నడిపించినటువంటి. ఓకే, సో శ్రీకాంత్ గారు, ఆయన కనెక్ట్ అయ్యే లోపు మీరు కూడా చూసే ఉంటారు ఈ టునీషియా కంట్రీలో డెమోక్రటిక్ స్టేటస్. దీన్ని చూస్తే మీకు ఇంకా ఏమైనా విషయాలు గుర్తొస్తున్నాయా, ఏమన్నా ప్యారలల్ లైన్స్ లో నడుస్తున్నట్టు? ప్యారలల్ లైన్స్ అంటే వరల్డ్ లో మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీ వస్తుంది అంటున్నారా? రైట్ వింగ్ ఐడియాలజీ, ఒక వన్ టైప్ ఆఫ్ పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఉంది ఇక్కడ. వీటన్నిటిలో మేజర్ గా, అంటే నేను టునీషియా ఇష్యూని అంత డీప్ గా ఫాలో అవ్వలేదండి టు బి ఆనెస్ట్, బట్ త్రూ ద మీడియా నాకేమర్థమైందంటే, డెమోక్రసీలో ఒక అంటే డిక్టేటర్షిప్ టైప్స్ లో ఒక నియంత లాగా ఎవరన్నా ఎదుగుతున్నారు అంటే పీపుల్ విల్ రివోల్ట్ డెఫినెట్లీ. ఇప్పుడు మనకు లాస్ట్ మంత్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఈవెంట్ ని, దట్ విల్ లుక్ ఫనీ ఫర్ ఎ సెక్ట్ ఆఫ్ పీపుల్. కానీ మెజారిటీ వై డిడ్ దే సెలబ్రేట్ అనేది మీరు చూస్తే, దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ట్విట్టర్ లో అందరు ట్వీట్లు పెట్టడం ఇలాంటివి చూస్తే అసలు జనాలకి అది రియలైజ్ అవ్వట్లేదు వేర్ దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కంట్రీ.
అనేది రియలైజ్ అవ్వట్లేదు. యా There are అవునండి. ఇప్పుడు కొంతమంది అయితే ప్రెసిడెంట్ గారు వచ్చి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని లేకపోతే పార్లమెంట్ ని సస్పెండ్ చేశాక తునీషియాలో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. అందులో చాలా మంది పీపుల్ చెప్తున్నారు వీఆర్ వెరీ హ్యాపీ, మాకు డెమోక్రసీ వెళ్ళిపోయి ఇలా వచ్చిందని చెప్పి. ఫుడ్ లేకపోతే మాకు డెమోక్రసీ ఉండి కూడా ఏం లాభం అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా మంది. యా అంటే అంతకు ముందు కూడా ఏం జరిగింది అనేది, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మూవ్ని మనం చూస్తున్నాం, అంతకు ముందు కూడా ఏం జరిగింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. మీకు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ పాండమిక్ పీరియడ్ లో ఎకనామిక్ క్రైసిస్, ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ ఉండేవి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాన్ని ప్రొటెస్ట్ చేస్తుంటే ద ప్రైమ్ మినిస్టర్ యూజ్డ్ హిజ్ అథారిటీ, ఆఫీస్ ఆఫ్ అంటే అబ్యూజ్ ఆఫ్ ఆఫీస్ అథారిటీ చేసి లోకల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని పబ్లిక్ ప్రొటెస్ట్లను ఆపడానికి he tried. So he tried to suppress the opponents. ఇప్పుడు మన కంట్రీలో కూడా చూస్తున్నాం, ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే వాడి మీద సెడిషన్లు పెట్టేస్తారు, లేదంటే యూఏపీఎల్ పెట్టేస్తారు. పెట్టడం అవును, ఇట్లాంటిది కూడా జరిగాయి. సో ఇఫ్ యు సీ ద ఎండ్ ఆఫ్ డెమోక్రసీ అనుకుంటే వీ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్. కానీ అంతకు ముందు ఏముంది అని ఆలోచించి విశ్లేషిస్తే మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో బౌత్ ద యాంగిల్స్ లో చూస్తే ఏమవుద్ది అంటే, వాట్ లెడ్ టు అంటే జనాలు నాకు వీడు అవసరం లేదు, ఈ రూల్ అవసరం లేదు అనే స్థితికి వచ్చి ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్, ప్రజాస్వామ్యం కూడా అవసరం లేదు, వీడు పోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. సో ఆ స్థితికి తీసుకురావడానికి, ఆ సివిల్ వార్ టైప్ లో ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి, వాట్ వర్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ డిడ్ దట్ ప్రైమ్ మినిస్టర్ డూ టు ద కంట్రీ? అక్కడ డెమోక్రసీ అంటే ఓటేసి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండి వాళ్ళు గెలిచేసి ఒక పార్లమెంట్ లో ముఖ్యమంత్రో లేకుంటే ప్రధానమంత్రో వాళ్ళు ఉండడం మన గవర్నెన్స్ ని పబ్లిక్ ఎలక్టెడ్ గవర్నెన్స్ చేయడం, అది కాదండి డెమోక్రసీ అంటే. దట్ ఈస్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ వే ఫర్ రిప్రజెంటేషన్, ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. కానీ అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంది అంటే, వెన్ వి డోంట్ ఎలెక్ట్ ది డిక్టేటర్స్, మన నాయకుల్ని కాదు మన ప్రతినిధుల్ని ఎన్నుకోవాలి, మన పాలకుల్ని కాదు మనలో ఒకరిని ఎన్నుకోవాలి. అలాంటి మొరాలిటీ మీకు ఈరోజు ఇండియాలో కూడా మీకు కనిపిస్తుంది. బయట కూడా వెదర్ హీ ఈస్ విన్నింగ్ హిస్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ లేదంటే కేసీఆర్ గవర్నమెంట్, నో దిస్ ఈస్ పబ్లిక్ గవర్నమెంట్, దే ఆర్ ఓన్లీ ద సర్వెంట్స్, వాళ్ళు ఓన్లీ మన రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఇట్స్ నాట్ దేర్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద పీపుల్స్ గవర్నమెంట్. అయితే మనం ఇప్పుడు కూడా చూడండి, మనకు ఇండియాలో కూడా హిందూ రాష్ట్రం కోసం మేమందరము, హిందూ రాష్ట్రం అంటే హిందూ లీడ్ చేసే రాష్ట్రం హిందూ రాష్ట్రం, వాళ్ళకి అసలు తెలియదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ రిలీజియస్ కంట్రీ, రిలీజియస్ స్టేట్ కోసం ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళు దే డోంట్ నో దీని ద్వారా మనం ఏం చేయబోతున్నాం, అది ప్రజాస్వామ్యంగా ఉండబోతుందా, నియంతృత్వంగా ఉండబోతుందా, ఒక నియంత వస్తాడా, ఎవరు పరిపాలిస్తారు, ఎలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ని మనం పెట్టుకుంటాం అనేది క్లారిటీ లేదు. ఈ రైట్ వింగ్ ఐడియాలజీస్ వీళ్ళకి, లెఫ్ట్ వింగ్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అసలు వాళ్ళు ప్రజాస్వామ్యంలో నమ్మని కూడా నమ్మరు, దే డోంట్ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏదన్నా కానీ మోరల్లెస్ ప్రజాస్వామ్యానికి, ప్రజా శ్రేయస్సుకి అనుకోవచ్చు ప్రమాదకరం. సో మీరు ఇక్కడ తునీజియాలో కూడా జరిగింది అదే. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి పబ్లిక్ వచ్చి బయట అవుట్ రీచ్ ప్రొటెస్ట్లు ఎందుకు చేశారు, వీ డోంట్ వాంట్ దిస్ ఫెలో, వీ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ ఎందుకు చేశారు? ఓకే, ఎమర్జెన్సీ హ్యాడ్ బీన్ యూటిలైజ్డ్ అండ్ దెన్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ జరిగింది. కానీ దానికి పబ్లిక్ సపోర్ట్, లార్జ్ స్కేల్ పబ్లిక్ సపోర్ట్ ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లోకి ఒక కంట్రీ ఎందుకు వచ్చిందని మనం విశ్లేషణ కూడా చేయాలి. అప్పుడు మనకు ఇండియాని బహుశా అట్లాంటి స్థితిలోకి రాకుండా కాపాడుకునే ప్రయత్నం మనం చేయొచ్చు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ కామెంట్స్ ఆయన ఫ్రీడమ్ మీద చేశారు. ఆయన ఏమంటారంటే, ఫ్రీడమ్ ఇండియాకి చాలా ఎర్లీగా వచ్చింది, ఈ డెమోక్రసీ మీద కానీ లేకుంటే ఈ స్వేచ్ఛ మీద కానీ ప్రజలకి పూర్తి అవగాహన లేకుండా, ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, దీంతో ఏం చేసుకోవాలి అని అర్థం కూడా కాని పరిస్థితుల్లో
అట్లాంటి పరిస్థితుల్లో మనకు చాలా అర్లీగా, చాలా తొందరగా మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకొంచెం లేటుగా వచ్చుంటే భారతదేశానికి, ప్రజలకి, భారతదేశానికి అంటే పబ్లిక్ ఎట్ లార్జ్, పబ్లిక్ కి మంచి జరిగి ఉండేది అని చెప్పేసి అంటారు. అంటే ఓకే. మీరు మామూలుగా మనం ఇంత తొందరగా ఫైట్ చేసేసాము, క్విట్ ఇండియా మూవ్మెంట్లు చేసాం, ఇది చేసాం, 5-6 సంవత్సరాల్లో మనకు అగ్రెసివ్ స్టేజ్ లోకి వచ్చేసింది, 40 ఏళ్ళలో మన స్వాతంత్రం సాధించేసాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ స్వాతంత్రం సాధించాం, మనం నిజంగా స్వతంత్రం అయ్యామా? ఆర్ వి డెమోక్రటిక్? అదే క్వశ్చన్ మార్క్. ఎస్. మనకు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయా? డెమోక్రటిక్ ఫౌండేషన్స్ ఉన్నాయా అసలు అనేది దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. అందుకనే డాక్టర్ అంబేద్కర్ అన్నది, had it been in slow degrees, people would have benefited better అని బాబాసాహెబ్ అంటారు. ఎస్. సో Yes అండి. ఇట్లాంటిది ఈ ప్రీమెచ్యూర్డ్ డెమోక్రసీస్ ని సాధించిన తర్వాత ఈ డిక్టేటర్స్ ని ఎన్నుకుంటారు. అంటే హీరో వర్షిప్ చేసుకుంటా ఆ హీరో గాళ్ళని ఎన్నుకున్న తర్వాత ఆ హీరోలు నియంతలుగా ఉంటారు. పేరుకి ప్రజాస్వామ్యం ఉంటది కానీ నియంతలుగా తయారవుతారు. మళ్ళీ అప్పుడు వీళ్ళు అరే తప్పు చేసామని చెప్పి మళ్ళీ వీళ్ళే రోడ్ల మీదకి వచ్చి వాడిని దింపేస్తారు. మాకు వద్దు, ఈ ప్రజాస్వామ్యం వద్దు, పాడొద్దు అనుకుంటారు. యాక్చువల్ గా కావాల్సింది ప్రజాస్వామ్యం వద్దు అని కాదు. యాక్చువల్ గా కావాల్సింది పబ్లిక్ లో వాళ్ళు ఎలాంటి డెమోక్రసీని నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళల్లో ఒక స్టేట్ కి వాళ్ళ వాట్ ఎవర్ కంట్రీ ఇట్ ఈస్, వాళ్ళ రాజ్యానికి, వాళ్ళ దేశాన్ని పట్ల వాళ్ళకున్న నిబద్ధత, ఎట్లాంటి సిస్టమ్స్ ని బిల్డప్ చేసుకుంటున్నారు అనే దానిలో అవగాహన పెంచుకోవాలి. ఒక విధవని, ఒక గాడిదని దించేసి ఇంకొక అడ్డగాడిదని ఎక్కిచ్చేస్తే దేశం మారిపోద్ది అనుకుంటే మనం అందరం భ్రమల్లో బతుకుతున్నాం అని అర్థం. ఎస్ ఎస్ శ్రీకాంత్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విశ్వనాథ్ గారు, హలో. హలో అండి. విశ్వనాథ్ గారు, నవ్ యూర్ ఆడిబుల్ అండి. అదే టెక్నికల్ గా ఏదో రీజన్ ఉంటుంది నేను బ్యాక్ సైడ్, నాకు మీకు ఏదైనా కాల్ వచ్చి ఉంటుందేమో మధ్యలో. వచ్చింది కానీ మళ్ళీ రీకనెక్ట్ అయింది, బట్ ఐ డోంట్ నో. సో మనం అంటే ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. సో అంటే ఇప్పుడు కన్క్లూజన్ వరకు అంటే ఇప్పుడు ప్రజలు ఎలా కోరుకుంటున్నారు, డెమోక్రసీ పడిపోయినందుకు ఆనందోత్సాహాలతో కొంతమంది ఉన్నారు అనేటటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. అండ్ దట్ ఈస్ ట్రూ. ఒక కొంత సెక్షన్ ఆఫ్ ద పీపుల్, అంటే మెజారిటీ కాకపోయినా సరే కొంత సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సపోర్టింగ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో. కానీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేదు దాని విషయాన్ని. ఎందుకంటే మీకు టర్కీ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. టర్కీలో కూడా ప్రజాస్వామ్యయుతంగా ఒకసారి ఎన్నికైన తర్వాత దాని తర్వాత రెండోసారి ఎన్నికయ్యి రెండోసారి బుడిబుడి మెజారిటీ తోటి పెద్ద ప్రామిస్లు చేసి ప్రామిస్లని నిలబెట్టుకోలేక ప్రజల రిలైజేషన్ వచ్చి తక్కువ మెజారిటీతో రెండోసారి వచ్చి మూడోసారి ఎలక్షన్ లో ఓడిపోతానేమో అన్న భయంతో మతాన్ని ముందుకు తీసుకొచ్చి, ఒక మత యొక్క ఛాందసవాదాన్ని ముందుకు తీసుకొచ్చి మిలిటరీ టర్కీలో ఒక స్పెసిఫిక్ గా ఒక రకమైనటువంటి వాళ్ళ రాజ్యాంగంలో ఒక రకమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం కనుక టర్కీలో పోతే దాన్ని మిలిటరీ రీస్టోర్ చేయాల్సిన బాధ్యత మిలిటరీకి ఉంటుంది అనమాట. మిలిటరీ కనుక రీస్టోర్ చేయడానికి రావడానికి వస్తే ఏమైందంటే టర్కీలో ప్రజలు ఎదురు తిరిగారు మిలిటరీకి. సిచ్యువేషన్ చూడండి. ప్రజల్ని అడ్డం పెట్టుకుని రెండోసారి రాజ్యాంగంలో స్పెషల్ పవర్స్ ప్రెసిడెంట్ కి ఉండేటట్టుగా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇప్పటి వరకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే అనుభవించారో అనే విషయం దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్తా. అంటే ఇప్పుడు డెమోక్రసీ బాలేదు మాకు, ఇట్లా ప్రెసిడెంట్ బెటర్ ఏమో, అతను పోవడం మంచిదే అనుకున్న చాలా మంది ఒక్కసారి అంటే చరిత్రని ప్రజలు తొందరగా మర్చిపోతారు, గతాన్ని తొందరగా మర్చిపోతారు. ఈ షార్ట్ మెమరీ ఉంటుంది పీపుల్ కి అని చెప్పి చాలా అందు ఉంటారు కదా. అవును. 2010 నుండి 2015 వరకు ఈ డెమోక్రసీని రీస్టోర్ చేసే ఈ ప్రాసెస్ లో అండ్ డెమోక్రసీ రాయిన తర్వాత ఈ ట్యునీషియాలో దాదాపు 62,000 మంది, మీరు ఇందాక జనాభా చెప్పారు కదా, ఢిల్లీ జనాభా కన్నా సగం ఉంటుంది, 1.2 crores జనాభా. అందులో మీరు చూడండి 62,000 మంది పాత గవర్నమెంట్ యొక్క విక్టిమ్స్. ఏదో రకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ కథలు
టెలివిజన్ లో ప్రసారం చేశారు. ఆ దానికి అంటే అంటే దాదాపు ముప్పావు వంతు మంది, అంటే పావు వంతు మంది విక్టిమ్స్ గా బయటకు సగం కంట్రీ పోయినట్టే. అవును, పావంతు బయటకు వచ్చారు విక్టిమ్స్ గా. ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమందో మనం లెక్క పెట్టుకోవాలి. అందరూ బయటకు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉంటుందని మనకు తెలియదు కదా. సో అవును. అంటే ఏ ప్రజలైతే ఇప్పుడు ఇదే బాగుందని అనుకున్నారో అంతేకన్నా ఎక్కువ మంది అంతకన్నా పెద్ద స్థాయిలో అంతకు ముందు గవర్నమెంట్ తోటి అప్పటి ఆటోక్రటిక్ సొసైటీలో ఇబ్బందులు పడి మేము ఇలా విక్టిమ్స్ గా ఉన్నాము అని చెప్పి బయటకు వచ్చి బయట ప్రపంచం ముందు టెలివిజన్ల ముందు చెప్పుకున్నారు. సో దీన్ని మనం అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం పోవాలి, మాకు డెమోక్రసీ పోతేనే మంచిది అనుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం అండి. నెక్స్ట్ ఇంకొక చెప్పాలంటే, అంటే ఈ ట్యునీషియా, యెమెన్ గాని, లిబియాలో గాని, సిరియా గాని, బహ్రెయిన్ లో గాని ఈ ఏదైతే మొనార్కీస్ ఉన్నాయో వాటిని పూర్తిగా కదిలించి వేసింది మొత్తానికి. సో బహ్రెయిన్ లో ఆల్రెడీ ప్రొటెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి. అతనికి సౌదీ అరేబియా నుండి సపోర్ట్ రావటం, ఆ మిలిటరీ ట్రూప్స్ సరౌండ్ చేసి కొంత భయానక పరిస్థితులు సృష్టించి అక్కడ ఉన్న ప్రొటెస్ట్లని కూల్ డౌన్ చేయడానికి, కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అట్లనే మీకు ఈ ట్యునీషియా ఇన్స్పిరేషన్ తోటి మన సౌదీ అరేబియాలో జరిగినటువంటి మార్పులు మనం ఒకసారి పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. యాక్చువల్ గా మీరు ఒకసారి మన చరిత్రలోకి వెళ్తే మనకి సౌదీ అరేబియాలో ఇప్పుడు ఇది డిసెంబర్ 12 అనుకుంటే, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. ఇక్కడ ఆయన మరణించిన రోజు డిసెంబర్ 12, 2010 ఇక్కడ నుండి స్టార్ట్ అయింది రెవల్యూషన్. మీరు 17 జనవరి 21 జనవరి 2011 నుండి స్టార్ట్ అయింది అరేబియన్ కంట్రీలో కూడా. దీని యొక్క ప్రకంపనలు ఎలా ఉన్నాయంటే చూడండి. అరేబియన్ కింగ్ ఏం చేశాడంటే కొంత ఎకనామిక్ కన్సెషన్స్ ఇచ్చాడు పీపుల్. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలి అని డిసైడ్ చేశాడు 2011లోనే. తర్వాత ఉమెన్ కి కూడా ఓటు ఇవ్వచ్చు అని చెప్పి ఒక నెక్స్ట్ తను డిసిషన్ తీసుకున్నాడు. అట్లానే ఉమెన్ రైట్స్, ఉమెన్ కూడా రైట్స్ ఉంటాయి అనేటటువంటి దిశగా సౌదీ అరేబియా ముందుకు పోతుంది. ఇది దీని వల్ల వచ్చింది, ట్యునీషియాలో జరిగినటువంటి విప్లవం ఏదైతే ఉందో, దీని యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో, దీని యొక్క ప్రకంపనగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే మీకు ఇయర్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇట్లానే మీకు చూసుకుంటే ఒమెన్ లో, ఈజిప్ట్ లో, సిరియాలో గవర్నమెంట్ పడిపోయి సివిల్ వార్ వచ్చింది. సివిల్ వారు ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు చాలా. అట్లనే బహ్రెయిన్ లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జోర్డాన్ లో. సో ఉన్నటువంటి ఆటోక్రటిక్ రెజీమ్లను తోసి పాడేసినటువంటి ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైంది ఈ ట్యునీషియాకి? ఇంత 10 ఏళ్ల సమయంలో ఏం చేయలేకపోయింది, ఇలా ఫెయిల్ అయింది. ఎలా తన డెమోక్రసీ సంబంధించినటువంటి ఒక ఫలాల్ని అనుభవించకుండానే, పూర్తిగా అనుభవించలేకుండానే తను మళ్ళీ ఆటోక్రటిక్ సొసైటీలోకి ఎందుకు వెళ్ళిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. జనరల్ గా మీకు ట్యునీషియాని తీసుకుంటే అది టూరిజం డిపెండెంట్ కంట్రీ. అంత అంటే సౌదీ అరేబియా లాగా అంత రిచ్ కంట్రీ కూడా కాదు. సో ఈ యూరోపియన్ కంట్రీస్ కి దగ్గరలో ఉండేటటువంటి, ఇటలీకి చాలా దగ్గరలో ఉండేటటువంటి ప్లేస్. యాక్చువల్ మెడిటేరియన్ సీ ఉంటుంది, దానికి ఇటలీకి చాలా దగ్గర. సో వీళ్ళు ఈ టూరిజం మీద డిపెండ్ అయి ఉంటారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిచ్యువేషన్, అంటే పాండమిక్ సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ క్రంచ్ అన్ని దేశాల్లాగే ట్యునీషియాకి వచ్చింది. దీనికి మరీ ఎక్కువగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింది. దీని దగ్గర దీనికి మెయిన్ ఇన్కమ్ వచ్చే ట్రాన్స్పోర్ట్, తర్వాత టూరిజం పూర్తిగా షట్ డౌన్. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పాండమిక్ లో ఎక్కడ టూరిజంస్ ఫ్లైట్లు ఏం లేవు. అండ్ అంత గొప్ప టూరిస్ట్ ప్లేస్ కూడా కాదు. ఇంకా వెళ్ళక తప్పదు
లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి అనేటటువంటి గొప్ప టూరిజం ప్లేస్ కూడా కాదు. మేబీ ఇంకొక ఒక మూవింగ్ ఫార్వర్డ్ ఒక 4-5 డికేడ్స్ తర్వాత ఇది గొప్ప ప్లేస్ కావచ్చేమో, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నారు యాక్చువల్గా. సో అట్లాగా అలాంటి టైంలోనే జరగచ్చేమో. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఉన్న టూరిజం పూర్తిగా పోయింది. సో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఈ రోజు కొత్తగా వచ్చినాయి కాదు, అప్పుడు కూడా అంతకు ముందు కూడా 10 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ 10 ఏళ్ల క్రితం ఉన్న లైఫ్ ని చాలా మంది మర్చిపోయారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైతే ఫేస్బుక్ అంటే ఇప్పుడు టునేషియాలో జరిగినట్టు 18-20 రోజుల్లోనే మనకి ప్రభుత్వాలు ఎలా పడిపోయాయి, ఎంత పెద్ద పెద్ద గొప్ప ప్రభుత్వాలు అని అనుకుంటే, లేటెస్ట్ గా ఉన్నటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా అద్భుతంగా వాడుకున్నారు ఆ టైంలో. సో దాన్ని పాజిటివ్ గా వాడుకుని దాని ద్వారా రివల్యూషన్ తీసుకురావడం సాధ్యమైంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కౌంటర్ గా దాన్ని ఎట్లా మిస్లీడ్ చేయాలి జనాల్ని అనేటటువంటి టెక్నిక్స్ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ దాన్ని ప్రతి గవర్నమెంట్ చేస్తూ ఉంటాయి. మనకు ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా దీనికి ఎగ్జామ్షన్ కానీ, యుఎస్ఏ, ఇండియా, ఈవెన్ మన దేశం కూడా చూసుకున్నా సరే దీంట్లో ఉన్నటువంటి నెగటివ్ పోస్టులు, వాట్సాప్ లో వచ్చేటటువంటి నెగటివ్ ప్రాపగండా, పాజిటివ్ ప్రాపగండా, ఒకరిని పైకెత్తడం, ఒకరిని దించడం, ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతాం. యుక్త విచక్షణ అనేటటువంటి ఏదైతే ఇది ఉందో ప్రజల్లో చాలా మందికి ఎనాలిసిస్ చేయడానికి ఖాళీ ఉండదు. ఎనాలిసిస్ అందరూ చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఖాళీ ఉండదు. ఇన్స్టెంట్ గా నీకు ఒక మెటీరియల్ దగ్గర పడి కానీ దాన్ని నిజం అనుకుని 10 మందికి ఫార్వర్డ్ చేసేటటువంటి మెంటాలిటీ ఏదైతే ఉంటుందో చాలా మందికి దాన్ని బేస్ చేసుకుని ఇది చేసేటటువంటి ప్రాపగండా. ఈ ప్రాపగండా థియరీ హిట్లర్ టైం నుంచే ఉన్నాయి, కొత్తగా ఏం రాలేదు. సో ఇప్పుడు ఇంకా మోర్ అడ్వాన్స్డ్ టూల్స్ తోటి, మోర్ రీచ్ తోటి మనకి అదిగో పులి అంటే ఇదిగో మేక అనేటటువంటి కథలుగా చెప్పేటటువంటి ఏదైతే నెరేటివ్ ఉంటుందో అలాంటి నెరేటివ్స్ మనకి అద్భుతంగా రాయటం, దాన్ని జనాల్లోకి వదలడం, ప్రచారం చేయడం, పెయిడ్ ప్రమోషన్ చేయడం, సో ఫేక్ న్యూస్ చేయటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని యాక్చువల్ గా ఈ టునేషియాలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రోజు ఇట్లా మారినాయి. సో ఇది మనకి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదంటే టునేషియాలో ఉన్న పరిస్థితులు కానీ కొన్ని కంపారిజన్స్ మనం తీసుకోవచ్చు. మీకు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలతోటి కొన్ని కంపారిజన్స్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా టునేషియా తోటి ఉన్నటువంటి కంపారిజన్స్ చూద్దాం మనం. యాక్చువల్ గా ఈ పాండమిక్ లో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫైనాన్షియల్ క్రంచ్ దానికి ఎట్లా అయితే టునేషియాకి వచ్చిందో మన దేశంలో కూడా అంతేటటువంటి దాదాపు 40 ఏళ్ళు వెనక్కి జీడిపికి వెళ్ళిపోయింది మన దేశంలో కూడా. సో ఒక చిన్న ఫ్రూట్స్ వెండరు తను ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్య అంటే ఇది రిలీజియస్ వర్డ్ కాదు, ఆత్మ అంటే సెల్ఫ్ అనేటటువంటి మీనింగ్ లో వాడుతున్నాను. సో ఆత్మహత్య చేసుకోవడం వల్ల, ఆత్మార్పణ చేయడం వల్ల అంతమంది ఒకటేసారి కదలగలిగేటటువంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఎలాంటి ఏమొచ్చినా సరే వాళ్ళు కదలలేనటువంటి, అంటే ఎవరైతే ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ కి ఖచ్చితంగా మనం రెస్పాండ్ అయి తీరాలో, ఏదైతే మనం ఒక సివిల్ సొసైటీలో మనం చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి ముందుకు రాలేనటువంటి సొసైటీ ఏదైతే ఉందో అట్లాంటి సొసైటీకి ఈ సొసైటీకి మన దేశానికి ఉన్నటువంటి పోలిక చూద్దాం. మన దేశంలో ఏం జరిగినా పెద్ద మ్యాసివ్ ప్రొటెస్ట్ చేయడానికి జరిగినటువంటి సిచ్యువేషన్ ఈ దాదాపు గత 2-3 దశాబ్దాలుగా జరిగింది లేదు అక్కడ. దీనికి రీజన్స్ మనకి చాలా చాలా క్లియర్ గా తెలుసు. అంటే మనకి 2012 లో జరిగింది ఒక ఢిల్లీ గ్యాంగ్ రేప్, అది కాకుండా జరగలేదు. అవును, మ్యాసివ్ ప్రొటెస్ట్లు కానీ ఇట్లాంటివి మనకి అంత ప్రొడామినెంట్ గా జరిగింది లేదు. కానీ అట్లాంటి యాక్టివిటీ అక్కడ జరిగింది, మన దేశంలో జరగలేదు.
సో ఇట్లా అట్లాగా మళ్ళీ ఇట్లాంటి క్రంచ్ వచ్చిన తర్వాత, ఫైనాన్షియల్ క్రంచ్ కనుక దీనికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ రికవర్ కాలేదనుకో, మళ్ళీ అక్కడ సివిల్ వార్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండవు. దానికి మనకి రీజన్స్ తెలుసు, ఎందుకంటే మనం మన మైండ్ ట్యూన్ చేయడానికి ఎప్పటికప్పుడు రెడీగా వెపన్స్ రెడీగా ఉంటాయి మన మన నాయకుల దగ్గర, అవును. తర్వాత వీళ్ళ దగ్గర. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏదైతే పాండమిక్ ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో, నిజంగా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఆ గవర్నమెంటే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న చాలా గవర్నమెంట్స్ ఫెయిల్ అయింది. ఎందుకంటే రిసోర్సెస్ లేకపోవడం, అందులో మన గవర్నమెంట్ కూడా ఒకటి. మన దేశంలో రిసోర్సెస్ లేకపోవడం. ఒకవేళ రిసోర్సెస్ ఉన్నా సరే కరెక్ట్ గా పాండమిక్ ని హ్యాండిల్ చేయగలిగినటువంటి సిచ్యువేషన్ లో లేకపోవడం, అట్లాంటి దాన్ని ఏమంటారు, అట్లాంటి స్ట్రెంగ్స్ కానీ అట్లాంటి విజన్ కానీ కూడా లేకపోవడం, ఇవి రీజన్స్ అవుతాయి జనరల్ గా. రిసోర్సెస్ లేదంటే విజన్ ఇట్లాంటివి లేకపోవడం. రీజన్స్ ఏదైనా కానీ అక్కడ పాండమిక్ ని సరిగా హ్యాండిల్ చేయలేదు. దాంట్లోనే ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ఉన్నటువంటి ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, హెల్త్ మినిస్టర్, వీళ్ళందరూ ఉంటారు. కానీ హెల్త్ మినిస్టర్ దానికి రీజన్ అయినట్టు హెల్త్ మినిస్టర్ ని సస్పెండ్ చేశారు ఫస్ట్. దీనికన్నా, ఈ ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయడానికన్నా ముందు చేసింది హెల్త్ మినిస్టర్ సస్పెండ్. సో మన దగ్గర కూడా మనకి హెల్త్ మినిస్టర్ రిజైన్ చేయడం మనకు తెలుసు, ఆయన తప్పించి వేరే హెల్త్ మినిస్టర్ పెట్టుకోవడం తెలుసు. సో బలీకా బక్రా అంటారు కదా మనకి, అట్లాంటి బలీకా బక్రాని ఒకటి ఎత్తుక్కోవడం అనేది. సో మీకు గ్లోబల్ గా వస్తున్న ట్రెండ్స్ అలాగే ఉన్నాయి, మీరు చూడండి. అక్కడ ఎలా ఉందో, అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. సో దాన్ని ప్రజల్ని ఈజీగా ఎలా డైవర్ట్ చేయొచ్చు అనేటటువంటి మెకానిజం, అనేటటువంటి దాన్ని మనకి ఎస్ఈఓస్ లో దాన్ని ఏమంటారు, ఎన్క్రిప్షన్ కాదు, సమ్ అంటే మనం ఏం కావాలనుకుంటే అది మన కంటి ముందు కనిపించడానికి మనకి సోషల్ మీడియాలో ఈ ఆప్టిమైజేషన్ చేసేటటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వాడుకుంటున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఒక బలీకా బక్రాన్ చేయటం, ఈ మెకానిజమ్స్ పూర్తిగా అడాప్ట్ చేసుకున్నారు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో. సో ఇక పైన బాధ్యతగా ఉండాల్సింది, ఇక పైన ఎరుకగా మనం దాన్ని ఏమంటారు, దాన్ని మన కాన్షియస్నెస్, ఏది కరెక్ట్ కాదు అనేటటువంటి సిచ్యువేషన్, మనం పరిస్థితుల్ని అంచనా వేయగలగడం, విశ్లేషణ చేయగలగడం, ఒక 10 మంది 20 మంది సొసైటీలో విశ్లేషణ మంచిగా చేసి వాటిని ప్రజల ముందు ఉంచి అటువైపు ఆ దిశగా ఉండేటటువంటి ఆలోచనలు చేసే విధంగా ప్రజలను సన్నద్ధం చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మళ్ళీ వస్తేనే గాని ఈ రకమైనటువంటి అంతకు ముందు వాళ్ళ ట్యూనింగ్ ఏదైతే ఉందో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుని చేసే ట్యూనింగ్ ఏదైతే ఉందో, దాన్ని మనం మన ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తట్టుకుని ఉండడం అనేది దాదాపు అసాధ్యం. ప్రజల్లో వాళ్ళకి రెవల్యూషన్ రావాలి కానీ దాదాపు అసాధ్యం. సో అందుకని నేను ఈ టునేషియా గురించి చెప్పడానికంటే అది ఫెయిల్యూర్ అని నేనేం అనుకోను. యాక్చువల్గా ఈ రోజు డెమోక్రసీ పోవచ్చు, మళ్ళీ డెమోక్రసీ రీస్టోర్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ గా చాలా రకాలైనటువంటి ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అరేబియన్ వరల్డ్ కి ఒక ఈ రకమైనటువంటి అంతకు ముందు ఒక ప్రైడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ అంతకు ముందు మొత్తం యూరోపియన్ కంట్రీ అంతా చీకటి యుగంలో ఉండేటప్పుడు ఒక 200 సంవత్సరాలు ఈ సైన్స్ ని తర్వాత విజ్ఞానాన్ని దాచిపెట్టి దాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించడానికి రెనోసాన్స్ అంటారు కదా, రినెసాన్స్, అట్లాంటి వాటిని ఇవ్వడానికి ఏదైతే ఉందో అవి చేసింది మాత్రం అరేబియన్ కంట్రీస్ మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకుంటే ఈ మళ్ళీ ఇలాంటి రినెసాన్స్ తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. అట్లానే ఇదేమి ఈ రోజుతోటి ఏమి ఆగిపోలేదు. మన ఈజిప్ట్ లో కానీ తర్వాత వేరే దేశాల్లో కానీ జరుగుతున్నటువంటి
ఈ సివిల్ వార్స్ కానీ ప్రజల యొక్క విప్లవాలు కానీ ఈ రోజుతో ఆగిపోతాయని నేను ఏమనుకోను. ఇవి కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నాను. అందుకనే వీటిని మనం అరబ్ స్ప్రింగ్స్ అంటాం. అరబ్ స్ప్రింగ్స్ అంటే మనకి కామన్ గా పెట్టిన పేరు కాదు ఇది యాక్చువల్ గా. హలో, యూరోపియన్ కంట్రీస్ లో జరిగినటువంటి ఏదైతే పేరు దాన్ని ఏమంటారు, చెకోస్లోవేకియాలో జరిగింది, దాని పేరు ప్రోగ్ స్ప్రింగ్ అనుకుంటా. దాని ఎగ్జాంపుల్ ప్రాగ్ స్ప్రింగ్ ఏదో ఉంది దాని నేమ్. సో దాన్ని 1968లో జరిగింది. దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని, అలాగే పీపుల్ స్ప్రింగ్ అని చెప్పి 19వ శతాబ్దంలో 1840 ప్రాగ్ స్ప్రింగ్ అది. సో దీన్ని పీపుల్ స్ప్రింగ్ అని చెప్పి 18వ శతాబ్దం, ఐ థింక్ అది 19వ శతాబ్దంలో జరిగినటువంటి పీపుల్ స్ప్రింగ్, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, పీపుల్ స్ప్రింగ్ అంటే దాదాపు అన్ని యూరోపియన్ కంట్రీల్లో ఆటోక్రటిక్ సొసైటీస్ అన్ని పోయి డెమోక్రటిక్ కంట్రీస్ వచ్చినాయి ఆ టైంలో. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అరేబియన్ కంట్రీ మొత్తం బెల్ట్ అంతా కూడా డెమోక్రటిక్ కంట్రీ రావాలి, ఈ దిశగా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో అరబ్ స్ప్రింగ్స్ అనేటటువంటి పేర్లు పెట్టారు. కానీ అరబ్ స్ప్రింగ్స్ పోయి ఇప్పుడు అరబ్ వింటర్ వస్తుంది. అంటే అరబ్ వింటర్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే విప్లవాలు జరుగుతున్నాయో ఆ విప్లవాలు జరిగిన తర్వాత దాన్ని ఆ పవర్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దాన్ని ఒడిచి పట్టుకునేటటువంటి దాన్ని సరైన దిశలో నడిపించి ప్రజాస్వామ్యం వైపుగా నడిపించేటటువంటి నాయకత్వం లేని కారణంగా అక్కడ చిన్న చిన్న గుంపులుగా ఉండేటటువంటి విప్లవకారులు, లేదంటే అధికారం కోసం తాపత్రయపడేటటువంటి గుంపులు, అట్లానే మతతత్వ రాజ్యాన్ని స్థాపించాలనుకునేటటువంటి కుంచితమైనటువంటి మెంటాలిటీలో ఉండేటటువంటి గ్రూపులు, అట్లానే తీవ్రవాద సంబంధించినటువంటి గ్రూపులు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేస్తున్నది ఏంటి, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన గవర్నమెంట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో దాని ఆపర్చునిటీని యూజ్ చేసుకుని కొత్త గవర్నమెంట్ ని వీళ్ళు స్థాపించడానికి ట్రై చేస్తున్నారు. అట్లనే జరుగుతుంది. అలాగే అరేబియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి రిచ్ సౌదీ అరేబియా కంట్రీ, కువైట్ ఏవైతే కంట్రీస్ ఈ రెండు ఉన్నాయో, ఈ రెండు అక్కడ ప్రెసిడెంట్స్ కనుక పోయి డెమోక్రటిక్ కంట్రీస్ వస్తే మన దేశంలో కూడా ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి, మనం డిక్టేటర్షిప్ కి మన కింగ్షిప్ కి తేడా వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ సివిల్ వార్ ని అణిచివేయడానికి స్పాన్సర్షిప్ చేస్తా ఉన్నారు. సో అంత ఈజీ కాదు. అంటే మనకి అక్కడ ఆ దేశాల్లో మనకి రావడం, మళ్ళీ డెమోక్రసీ రీస్టోర్ కావడం అనేది ఈజీ కాదు. బట్ పీపుల్ తలుచుకుంటే ట్యునీషియాలో అయ్యింది, అట్లనే మళ్ళీ ట్యునీషియాలో మళ్ళీ అవుతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా భావిస్తా ఉంటాను. అవునండి. ఈవెన్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 30% ఆఫ్ ద పాపులేషన్ వి డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజన్ అని నమ్ముతారు ట్యునీషియాలో. ఈవెన్ 98% సున్నీ ముస్లిం పాపులేషన్ అయినా కూడా దే సే దిస్. అది యూరోపియన్ కంట్రీస్ కి దగ్గరలో ఉండేటటువంటి సాన్నిహిత్య సంబంధాలు, దీని వల్ల దానికి ఆ టైప్ ఆఫ్ రివల్యూషనరీ మెంటాలిటీ ఉంది. అందుకనే అక్కడ డెమోక్రసీ అనేది రాగలిగింది. లేదంటే వేరే కంట్రీస్ లో లాగా ఇప్పుడు మొరాకాలోనూ లేకపోతే వేరే కంట్రీస్ లో రాలేదు. అది ఇరాన్ లోను అట్లాంటి వాటిలో అంత ఛాన్స్ లేదు. అవును. సో ఇప్పుడు ట్యునీషియాని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆటోక్రాటిక్ గవర్నమెంట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అలాగే ఈ గవర్నమెంట్స్ అన్నవి ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ కి వెళ్ళిపోవడం అన్నది మనం చూస్తున్నాం ఒక డెకేడ్ గా. ఇది ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవుతుంది అంటున్నారా? అంటే నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనే కాదు, అంటే ప్రోపగండాని ఫ్యాక్ట్స్ ని అర్థం చేసుకోలేనటువంటి, లేదంటే అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి సమాజం లేనంత వరకు, అంటే సమాజంలో కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ఇది ప్రోపగండా, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫ్యాక్ట్, ఇటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది ప్రతిసారి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక దిశానిర్దేశం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ట్యునీషియాలోనే ఏదైతే డెమోక్రటిక్ కంట్రీగా అది రీస్టోర్ కావడానికి
ఎవరైతే వాళ్ళు ఫోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరైన దిశలో ముందు నడిపించే డెమోక్రసీని తీసుకొచ్చారు. డెమోక్రసీ తీసుకొచ్చిన కారణం చేత వాళ్ళకి 2015లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకొకటి, ఈ పవర్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు డెమోక్రసీ వైపు జరిగింది కాబట్టి మీరు చూడండి, లీస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అంటే జీనోసైడ్ అంటాం కదా, ఈ లీస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఉన్నది టునేషియాలోనే. ఏది చేంజ్ గవర్నమెంట్ ట్రాన్సిషన్ జరిగే ప్రాసెస్ లో. ఓకే, దట్స్ అచీవ్మెంట్ అసలు. ఎస్, అదే వేరే కంట్రీస్ తీసుకుంటే ఇంకా ట్రాన్సిషన్ ఇంకా జరగకుండానే డెమోక్రసీ వైపు ఈ స్ట్రగుల్లోనే చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నేను ఇందాక ఏదైతే రిఫర్ చేశానో, యెమన్ గానీ, సూడాన్ గానీ, ఇరాక్ గానీ, తర్వాత బెహరీన్ గానీ, సౌదీ అరేబియా గానీ, ఈజిప్ట్ గానీ, సిరియా గానీ, ఇవి ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా మీకు జార్డాన్ గానీ కంట్రీస్ లో కానీ డెత్ ఎక్కువ కంపారిటివ్లీ ట్యునీషియాతో పోల్చుకుంటే. సో డెత్ టోల్ చాలా ఎక్కువ వీటిల్లో. ఏది ఈ గవర్నమెంట్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత కూడా లెక్క పెట్టుకున్నా సరే ట్యునీషియాలో మొత్తం జరిగింది 338 మంది ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ డెత్ టోల్ అనేది. మిగిలిన కంట్రీస్ లో అలా కాదు, ఇంకా ట్రాన్సిషన్ జరగకుండానే స్టార్ట్ అయింది. అండ్ దే ఆర్ మోర్ దాన్ 2000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ కంట్రీస్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, తక్కువ జీనోసైడ్ జరిగి స్మూత్ ట్రాన్సిషన్ జరిగి మంచి గవర్నమెంట్స్ రావాలంటే డెమోక్రసీ ఇస్ ద ఫైనెస్ట్ ఆప్షన్ అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు నిరూపించబడిన వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఆఫ్ కోర్స్ మనకి డెమోక్రసీలో కూడా అంటే ఒక కంట్రీ డెమోక్రటిక్ గా మారిపోయిన వెంటనే సమస్యలన్నీ తీరిపోతాయి అనేది ఖచ్చితంగా జరగదు. ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలన్నా సరే డెమోక్రటిక్ కంట్రీకి ఎంత టైం పడుతుందో ఆటోక్రటిక్ కంట్రీకి కూడా అంతే టైం పడుతుంది. ఇంకా డెమోక్రటిక్ కంట్రీస్ కి ఒక మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, గ్లోబల్ సిచ్యువేషన్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అవుట్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా, లేదంటే వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా ఒక సేఫ్ హార్బర్ ని చూసుకుంటారు. ఏ ఇన్వెస్టర్ అయినా సరే, నేను వెళ్ళి నా మనీని రిస్క్ లో పెట్టుకోలేను కదా. సో ఏదైతే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైతే సేఫ్ హార్బర్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో డెఫినెట్ గా ఆటోక్రటిక్ సొసైటీల్లో కానీ, లేదంటే మనం చైనాని ఎగ్జాంపుల్ గా చూపించుకోకూడదు ఈ విషయంలో, లేదంటే వేరే టెర్రరిస్ట్ కంట్రీస్ లో కానీ ఎవడు డబ్బులు పెట్టి లాస్ అవ్వాలని ఇది పక్కన పెట్టండి. మీకు గ్లోబల్ గా చాలా కంట్రీస్ కి టూరిజం అనేది చాలా ఎక్కువ ఇన్కమ్ తీసుకొస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే ట్యునీషియా లాంటి కంట్రీకి అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లానే సింగపూర్, మలేషియా, మనం ఏషియన్ కంట్రీస్, మాల్దీవ్స్ ఇవన్నీ తీసుకున్నా సరే ఇవన్నిటికి ఒక టూరిజం అనేది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక మంచి సేఫ్ కంట్రీ అయితే బెటర్, లేదంటే నేను ఆ కంట్రీకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ ఉన్న కంట్రీకి ఎవడో టూరిస్ట్ కి వెళ్దామని ఎవడో అనుకోడు. సో ఇది కూడా మనం ఒక దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువ ఆపర్చునిటీస్ డెమోక్రటిక్ రిజిమ్స్ లోనే ఉంటాయి. అంటే అదే ఇందాక చెప్పినట్టుగా చైనాని ఈ విషయంలో ఎగ్జాంపుల్ గా తీసుకోకూడదు. వేరే దానికి చాలా వేరే రీజన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వేరేగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ మిగిలిన ఏ కంట్రీని తీసుకున్నా సరే ఇదే వాస్తవం, వేరే దానికి మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి డెమోక్రసీ అనేది ఓన్లీ ఆప్షన్. దాన్ని ఎంత తొందరగా రీస్టోర్ చేసుకుంటే ఆ కంట్రీస్ కి చాలా మంచిది. అండ్ ఆ దిశగా చర్యలు జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ శ్రీకాంత్ గారు, మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? నో, నథింగ్. యాక్చువల్లీ విశ్వనాథ్ గారు చాలా ఎలాబొరేటివ్ గా చెప్పారు. ఐ వాజ్ నాట్ గెటింగ్ ఇన్ టు యాక్చువాలిటీస్ ఆఫ్ టునీషియా బికాస్ నేను దాన్ని స్టడీ చేయలేదు. బికాస్ నాది ఓన్లీ ఇండియన్ మీడియా రిపోర్ట్ చేసినవి కొన్ని ఫ్యూ ఆర్టికల్స్ చూశాను. సో ఐ హ్యావ్ నో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దాని మీద. బట్ వాట్ ఐ కెన్ సే ఈజ్
యూనో డెమోక్రసీ అనేది డెఫినెట్లీ ప్రతి దేశానికి కూడా అవసరము. ప్రోగ్రెస్ కి మనం అన్ని కంట్రీస్ అండ్ వరల్డ్ యాజ్ ఎ హోల్ ప్రోగ్రెస్ అవ్వాలి అన్నా కానీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్సే ఉండాలి దాంట్లో. డెమోక్రసీ అంటే నాట్ మేర్లీ యూనో ఎలక్షన్స్ ఒకటే డెమోక్రసీ కాదు. దాని ముందు దాని తర్వాత జరిగే ప్రాసెస్ డైలాగ్, పీస్ వేలో శాంతియుతంగా ఒకరు విభేదాలు ఉంటే ఆ విభేదాలని ఒకరు డిస్కస్ చేసుకోవడము. డిస్కస్ ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా సమాజంలో ఎంబడీడ్ గా రావాలి. ఇవన్నిటితో కలిసి బిల్డ్ అయిన దాన్ని డెమోక్రసీ అని చెప్పుకోగలం. జస్ట్ ఎలక్షన్స్ పెట్టుకొని ఒకరు మారితే ఇంకొకరు వచ్చారు అనే దాన్ని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎందుకంటే రీసెంట్ ఫినామినల్స్ లో చూస్తే మనం 2000 ఇప్పుడు వీళ్ళది 2010-11 ఏదో టునేజియాలోనే ఐ థింక్ ఆ 4-5 కంట్రీస్ లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కూడా అక్కడ. దాని తర్వాత కూడా మధ్యలో నేను లాంగ్ బ్యాక్ చూసినప్పుడు కూడా కొన్ని ఆర్టికల్స్ చూసాను అల్ జజీరా వాళ్ళు వెళ్ళవే. ఐ డోంట్ థింక్ పెద్ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏదో ఫాలో అయిపోయి వీళ్ళందరూ ప్రాపర్ డెమోక్రటిక్ సిస్టమ్ ని సెటప్ చేసుకున్నారని నేను అనుకోను. బట్ దేర్ వాజ్ డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్ ఫినామినాస్ కూడా అంత నేను చెప్పినట్టు చాలా ఎర్లీగా మాకు ఒక డిస్కంటెంట్ తో పూర్తిగా రియలైజ్ కాకముందే జస్ట్ డిస్కంటెంట్, మాకు వీడొక నియంత వీడొద్దు అన్న దానిలో నుంచి ఒక వ్యతిరేకత ధోరణిలో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెళ్ళారే తప్ప వాళ్ళకి ఏం కావాలో దాని మీద ఆ ప్రిన్సిపల్స్ మీద ఫౌండేషన్ మీద సమాజాన్ని నిర్మాణం చేసుకున్నారు అని నేను అనుకోవట్లేదు. బట్ అది జరగాలి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, జరగాలి. ఇలాంటి రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకున్నప్పుడు అట్లాంటి సమాజ నిర్మాణానికి మంచి అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో వరల్డ్ హిస్టరీలో ఇప్పుడు దాకా రెవల్యూషన్ తర్వాతనే సమాజ నిర్మాణం జరిగింది. అది తునిజియాలో కూడా వస్తుంది అని విశ్వనాథ్ గారు అన్నట్టు తునిజియాలో కూడా మళ్ళీ డెమోక్రసీ రీస్టోర్ అవ్వాలని, అండ్ అయినప్పుడు ఒక స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా నిజమైన ప్రజాస్వామిక వేదికలు, ప్రజాస్వామ్యబద్ధమైన ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే అది సస్టైన్ అవుతుంది అని నేను అనుకుంటాను. మేర్ పొలిటికల్ డెమోక్రసీ ఒకటే సరిపోదు, సోషల్ డెమోక్రసీ కూడా కావాలి. సామాజికంగా మనకు ప్రజాస్వామ్యం కావాలి, ఓన్లీ రాజకీయ ప్రజాస్వామ్యం. తప్పకుండా అండి. డెమోక్రసీ ఈజ్ ద కీ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ అని ఈరోజు ఎండ్ చేస్తూ కంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు అండ్ విశ్వనాథ్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఈ అనాలిసిస్ ఇచ్చినందుకు. వెరీ సారీ, మధ్యలో చాలా సార్లు డిస్కంటిన్యూ అయింది, డిస్కనెక్ట్. నో ప్రాబ్లం అండి.